వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SSK క్రేజీ రివ్యూస్. భయ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే రిలీజ్ అయినటువంటి సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చే ముందు కొత్తగా మన సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్రెడీ ట్యాప్ చేసుకుని నేను ఫర్దర్ అప్డేట్స్ అని నోటిఫికేషన్ రావడం అవుతుంది. ఈ మెయిన్లీ చూసినట్లయితే విక్టరీ కొట్టేసారు భయ. ఇంకా మాస్ ఆడియన్స్ కాదు, పక్కకు పెట్టండి. ఫస్ట్ ఎవరైతే పొంగల్కి క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ అయితే మాస్ దమ్మక మీల్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ పర్టికులర్ సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే కంప్లీట్లీ సంక్రాంతికి వచ్చి ప్లస్ పాయింట్. ఎందుకంటే ఈ మూవీ అనేది, ఈ మూవీలో చాలా వైబ్ అనేది కూడా మనకి సంక్రాంతి టచ్ అయ్యేటట్టే ఉంటుంది. ఇంకా మెయిన్లీ ఇందులో ఫ్యామిలీ ఆడియన్స్ నే టార్గెట్ చేశారు. సో ఫ్యామిలీ స్టోరీ కంప్లీట్లీ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ రావడం జరిగింది. అందులో మన ఫ్యామిలీ మూవీస్ అన్నింటిలో మెజారిటీ విక్టరీస్ పెట్టిన విక్టరీ వెంకటేష్ గారే మళ్ళీ నీట్ ఉంది. అండ్ అలాగే కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ అనిల్ రావుపూడి గారు అయితే ఇందులో అయితే ఉండడం జరిగింది. సో మాస్ యాక్షన్ కాకుండా కానీ ఒక క్లాసీ యాక్షన్ గా అయితే జరిగింది. సో మోస్ట్లీ నేనైతే ఇప్పుడు దాకా రిలీజ్ అయిన మూవీస్ లో జాతర ఎంత బాగా నవ్వలేదు. కంప్లీట్లీ ఈ మూవీ అనేది కొంచెం నాకైతే చాలా బాగా నచ్చింది. హ్యూమర్ గా కానీ చాలా అంటే చాలా బాగుంది మూవీ అనేది. సో ఆన్ స్క్రీన్ మీద చూడితే తప్పకుండా ఆన్ స్క్రీన్ మీద ఫ్యామిలీ అందరితో కలిసి ఈ మూవీ వాచ్ చేయొచ్చు. మోస్ట్ వర్కబుల్ మూవీ అని చెప్తాను నేనైతే కంప్లీట్లీ. ఇంకా డీప్ వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్ అయితే మనకి స్టోరీ అయితే మనకి ఆల్రెడీ ట్రైలర్ లోనే మెన్షన్ చేయడం జరిగింది. ఒక కేసు ఇన్ఫర్మేషన్ ప్రకారం మళ్ళీ మన విక్టరీ వెంకటేష్ గారిని తీసుకెళ్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే విక్టరీ వెంకటేష్ గారు వర్క్ చేయాల్సింది తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో. ఇంక వెంటనే తన వైఫ్ దగ్గర ఈ మిషన్ లో పాల్గొంటానని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని వైఫ్ నేసుకుని ఒక మిషన్ ని టేకప్ చేస్తారు మన విక్టరీ వెంకటేష్ గారికి. సో అది ఎలా పాసిబుల్ అయింది, ఇంక వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి, ఈ వీళ్ళ గొడవలో మనోడు ఎలా సఫర్ అయ్యాడు, ఇది ఫైనల్ ఎండ్ కన్క్లూషన్ ఎలా ఉంది, ఇందులో మన అనిల్ రావుపూడి గారి మ్యాజిక్ ఎలా ఉంది. సో ఈ విధమైన ట్విస్టింగ్ తో కలిపి మూవీ మీద ఎండ్ చేయడం జరిగింది. సో మెయిన్లీ ఇంక ఎమోషనల్ పార్ట్ లేదు అబ్బాయి అంటే గురువు గురించి మంచిగా అయితే ప్రమోట్ చేసి అయితే మంచి ఎమోషనల్ పార్ట్ కూడా క్రియేట్ చేశారు. సో దానికైతే హ్యాట్స్ అప్ చెప్పుకోవాలి. ఇంకా ఫస్ట్ నుంచి ఓవరాల్ ఫస్ట్ ఆఫీషియల్ వర్షన్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ అయిన ఒక 20 minutes దాకా అయితే కొంచెం ఈ సీన్స్ ఏదైతే ఉన్నాయో మనకి ఇన్వెస్టిగేషన్ సంబంధించి సీన్స్ అయితే ప్లే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనోడి ఫుల్ ధమాకా కామెడీ అయితే ముందుకెళ్ళిపోయింది. ఇంకా ట్విస్ట్ మీద ట్విస్ట్ చేసుకుంటా ఫస్ట్ హాఫ్ అయితే వెళ్ళింది. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వరకు చాలా అంటే చాలా బాగా నడిచింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీ, ఇంకా ట్రావెలింగ్ మీద పోతుంది మూవీ అనేది. అంటే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ ఇన్వెస్టిగేషన్ లోనే మూవీ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి మనకి అంత బోరింగ్ అనేది ఎక్కడ మనకి కనిపించదు. ఎన్ని వైస్ చూసినట్లయితే యాక్షన్ పార్ట్ ఒక్కటే పెట్టుంటే బాగుండదు. మనం విక్టరీ మార్నింగ్ ఆన్ స్క్రీన్ మీద ఒక యాక్షన్ పార్ట్ లో ఫైట్ సీక్వెన్స్ చూడాలనుకునే వాళ్ళకి ఎండింగ్ లో అయితే ఆ ఫినిషింగ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. కంప్లీట్లీ ఎండింగ్ లో కూడా అయితే మనకి మాస్ ఫైట్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. సో ఆ ఫైట్ కూడా చాలా కొన్ని ఫన్నీ వేలో ఉంది, అలాగని చెప్పి మరీ మాస్ గా లేదు. సో క్లాసిక్ గా కూడా ఉంది. సో అన్ని లిమిట్ తగ్గట్టు మెయింటైన్ చేశారు. ఇంకా ఆన్ స్క్రీన్ మీద దుమ్ము దులిపేసింది మూవీ అయితే. 5కి 4.5 రేటింగ్ అయితే నేనైతే నా ఛానల్ ఇస్తాను. ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఏం చేంజర్ ని డాగు మహారాజ్ పక్కన వేసి ఈ యొక్క మూవీ ప్రిఫర్ చేయడం అయితే కంప్లీట్లీ చెప్తాను. సో యూత్ చూడొచ్చా, మాస్ ఆడియన్స్ చూడొచ్చా అంటే మాస్ ఆడియన్స్ ఎవరైతే మాస్ కోరుకుంటారో అది ఇక్కడ దొరకదు. ఓన్లీ ఫర్ లాఫింగ్ ఈ మూవీని వాచ్ చేయాలంటే మాత్రం. సో ఈ వీడియో షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేశాను. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ మీరు చాలా మంది షోస్ చూస్తారు, ఇంకా హౌస్ఫుల్ న్యూస్ పడతాయి. సో చూసిన వాళ్ళకి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. మా సబ్స్క్రైబర్స్ తో మీ రివ్యూ కూడా షేర్ చేసుకోండి. సో దీస్ వీడియో టేక్ కేర్, బై బై.